మళ్ళీ గనక మోడీ గెలిస్తే ఈ 2024 ఎలక్షన్స్లో బీజేపీ పార్టీ వచ్చి మళ్ళీ మోడీనో ఇంకెవరో బీజేపీ పార్టీ తరపున ప్రధానిగా గనక ఉంటే మన పని గోవిందా. ఇది చెప్పేది ఎవరో కాదు, మీరేమనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ పార్టీనో, లేకపోతే శరద్ పవార్ గారి పార్టీనో, లేకపోతే డిఎంకే పార్టీనో, లేకపోతే ఇంకెవరైనా అనుకుంటున్నారా? కాదు. అసలు మన దేశానికి ఏమాత్రం సంబంధం లేని బయట దేశాల ప్రజలు, ముఖ్యంగా మనతోటే మన మిత్రులుగా నటిస్తున్న వాళ్ళు ఉన్నారు, మనతో శత్రువులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని అరబ్ కంట్రీస్ కావచ్చు, కొన్ని డెవలప్డ్ కంట్రీస్ కావచ్చు, లైక్ యూకే, కెనడా, ఈవెన్ అమెరికా, మన మిత్ర దేశం అయినటువంటి రష్యా కూడా కావచ్చు, అందులో కొంత వర్గం. తర్వాత పక్కనే ఉన్న చైనా కావచ్చు, ఇక చుట్టుపక్కల ఉన్న పాకిస్తాను, ఇట్లాంటి దేశాలు చాలా ఉన్నాయి. రీసెంట్గా మనం చూసాం మాల్దీవులు కూడా ఎలా బిహేవ్ చేస్తుందో మనతో పాటు. ఏమంటే మోడీ గారు ఈ పాలనలో ఈ 9.5 సంవత్సరాల్లో అంతకుముందు ఎక్కడో 11, 20 ఆ రేంజ్లో ఉన్నటువంటి కంట్రీ అభివృద్ధిలో చాలా ముందుకు తీసుకెళ్తూ ఇప్పుడు 6, 7, 5కి వచ్చింది, రేపు పొద్దున 3 కూడా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏమైపోద్దంటే ఇప్పుడు అమెరికా పరిస్థితి ఏంటి? అమెరికా ఏం చెప్తే మిగిలిన ఎవ్వరు కూడా ఏమీ కాదలేని పరిస్థితి. ఈవెన్ అమెరికా, యూకే వాళ్ళిద్దరు కలిసి ఉంటారు, వాళ్ళిద్దరు చెప్తే ఇంకెవరు కాదలేని పరిస్థితి. కానీ ఆ స్థాయికి గనక మనం చేరకుండా ఉంటే అప్పుడు కదా వాళ్ళ ఆటలు సాగేది. అందుకనే కుయుక్తులు పని అవసరమైతే వాళ్ళు మనకు తెలియదు. ఇక్కడ కూర్చున్న మనకి, లోపల కూర్చున్న మనకి ఎంత ఫండింగ్ ఇస్తున్నారు, ఏ పార్టీని ఏ రకంగా ఎంకరేజ్ చేస్తున్నారు, ఎంత సీక్రెట్గా సోషల్ మీడియా పరంగా కావచ్చు, ఇంకే రకంగా కావచ్చు. మీడియా ఫ్లేరింగ్ అంటారు. మీడియా గ్లేరింగ్ ఉంటుంది, మీడియా ఫ్లేరింగ్ ఉంటుంది. మీడియా ఫ్లేరింగ్ అంటే ఉన్నదాన్ని లేనిదాన్ని పుట్టించి తద్వారా అసమానతలు, అరాచకత్వం పుట్టించి జనాల మధ్య గొడవని సృష్టించడం. ఈ రకంగా ఎంతమంది చేస్తున్నారు? పెద్ద పెద్ద కుబేర్లు, వరల్డ్ ఆస్తిపరులు ఎంత కామెంట్ చేస్తున్నారు కూడా మనం చూసాం. సో ఇప్పుడు కనుక మనం చూసుకుంటే ఈ 9.5 సంవత్సరాల్లో ఎకనామికల్గా స్ట్రాంగ్ అయ్యాం. కరోనా టైంలో చూసాం, అంత క్రైసిస్లో వరల్డ్ మనం స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఎంతమందికి సహాయం చేసామో చూసాం. దేశ రక్షణ వ్యవస్థ చూసాం. బాంబ్ బ్లాస్టింగ్, అప్పుడు మాట్లాడితే బాంబ్ బ్లాస్టింగ్ ఉండేది, మాట్లాడితే ఎక్కడో ఒక దగ్గర గొడవలు ఉండేవి. ఇప్పుడు జరుగుతున్నాయి గొడవలు, ఇప్పుడు జరుగుతున్నాయి బాంబ్ బ్లాస్ట్లు. ఇప్పుడు జరగాలని ఎవరు కోరుకోవట్లేదు. ఇక్కడ రెండు విషయాలు జరిగాయి. ఒకటి, ప్రభుత్వం స్ట్రాంగ్గా ఉంది. 2, చుట్టుపక్కల ఉన్న దేశాలతోటి కూడా చాలా స్ట్రాంగ్గా రిలేషన్ మెయింటైన్ చేస్తుంది. ఎవరైనా శత్రువు ఉంటే ఆయన భయంతో పెడుతుంది, ఇంకెవరైనా ఉంటే వాళ్ళ మిత్రుత్వంతో కూడా దగ్గర తీసుకుంది. దాంతోపాటుగా దూరంగా ఉన్న దేశాలతో కూడా మంచి ఎకనామికల్ రిలేషన్స్, బిజినెస్ పరంగా రిలేషన్స్ పెట్టుకొని డిఫెన్స్ పరంగా కోఆపరేషన్ చేసుకుంటూ అన్ని రకాలకు కూడా ఒక చక్రవ్యూహం అయితే పన్ని ఒక డోమ్ లాగా, మొత్తం కంట్రీకి ఒక డోమ్ లాగా రక్షణ వ్యవస్థతో పాటుగా, ఎకనామిక్ వ్యవస్థతో పాటుగా, ఆరోగ్య వ్యవస్థతో పాటుగా డెవలప్మెంట్ కూడా చేస్తూ ముందుకెళ్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇన్ని రోజులు బీజేపీ ప్రభుత్వం, ఇంకేదో ప్రభుత్వం ఉంటే మైనార్టీస్ మొత్తం వర్గాలు ఎవరో 2-3 లీడర్లు అందరికీ కూడా దోషులుగా చూపించడం ఇట్లా చేసేవాళ్ళు. కానీ ఆ వర్గాల్లో ఉన్న సామాన్య ప్రజలు కూడా ఆలోచించడం మొదలుపెట్టారు. అవును, మాకేం నష్టం జరిగింది 9 ఏళ్లలో? ఏమీ లేదు. పైపించి మాకేం లాభం జరిగిందా? జరిగింది. మాకు రక్షణ ఉందా? రక్షణ ఉంది. అన్ని ఫెసిలిటీస్ అన్నీ వస్తున్నాయి. మరి నేను ఎందుకు వాళ్ళని వ్యతిరేకించాలి అంటే, మా తరపున మమ్మల్ని వాడుకొని కొంతమంది నాయకులు చేస్తున్న ఈ కుట్రలు, కుతంత్రాలు తప్పితే ఇక్కడున్న ప్రస్తుత ప్రభుత్వం పరంగా మంచే తప్ప చెడు లేదు అని అందరూ వాళ్ళు రియలైజ్ అయ్యారు. ఇప్పుడు ఇది మన 3 తలాక్ తీసేయడం కావచ్చు, ఇంకా చాలా జరిగాయి. అయితే అయినా కూడా కొన్ని రాష్ట్రాల పరంగా కావచ్చు, అటు అస్సాం, మిజోరాము, అటు సైడ్ కావచ్చు, సిక్కిం, లేకపోతే ఇట్స్ పంజాబ్ కానీ, ఇంకా ఇటువంటి చోట్ల ఇంకా కూడా కొన్ని శక్తులు, విదేశీ శక్తులు మనల్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నా కూడా ప్రతి భారతీయుడు, మెజారిటీ ఆఫ్ భారతీయులందరూ కూడా మళ్ళీ ఈ గవర్నమెంట్కే సపోర్ట్ చేయాలని చూస్తున్నాయి. కాబట్టి ఈ గవర్నమెంట్కి మళ్ళీ సపోర్ట్ చేస్తే నెక్స్ట్ భారతదేశం వరల్డ్లో ఉన్న 2-3 స్థాయిలో, అంటే 1, 2, 3లో ఒక పొజిషన్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి టాప్ పొజిషన్కి ఎలాగైనా సరే ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలి, లేకపోతే కుదరదు. ఇప్పుడున్న పప్పుగాళ్ళు ఉన్నారు కదా, తెలుసు కదా, హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, రాహుల్ గాంధీనో లేకపోతే ఇంకొంతమంది, వీళ్ళందరూ కూడా పని కట్టుకొని భారత్ జోడో యాత్ర, భారత్ మంచిగా ఇప్పుడే మంచిగా ఉంది, వీళ్ళు వచ్చి జోడో చేసేది ఇన్ని రోజులు విడగొట్టిందే వాళ్ళు. కులాల పరంగా, మతాల పరంగా, రాష్ట్రాల పరంగా అంతా గబ్బు చేసిందే వాళ్ళు. వాళ్ళని ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఏదో దురదృష్టవశాత్తు ఇక్కడున్న ప్రాంతీయ పార్టీల మీద ఉన్న కాస్త వ్యతిరేకత వల్ల ఇక్కడ తెలంగాణలో కానీ, అటు కర్ణాటకలో కానీ కాంగ్రెస్ వచ్చిందని కొంతమంది అభిప్రాయం. అంతే తప్ప అది వాళ్ళ నిజమైన బలమని ఎవరు కూడా అనుకోవట్లేదు. మరి ఎలక్షన్స్ కూడా ఇంకా 2 ఏళ్లలో ఉన్నాయి. వీళ్ళ కుయుక్తులన్నీ కూడా మడతబెట్టే రోజు వచ్చింది. మళ్ళా దేశ అభివృద్ధిని కాంక్షించే ప్రభుత్వమే రాబోతుంది. చూద్దాం ఏం జరగబోతుందో. నా ఈ అభిప్రాయం, ఇన్ఫర్మేషన్ అంటే మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. మీ సలహాలు, సూచనలు ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.